హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు నేను మరో కొత్త డిష్తో వచ్చేసానండి. బంగాళదుంప దుల్లి చేస్తున్నాను. పచ్చిమిర్చి బంగాళదుంపలు తీసుకున్నాను. చక్కగా వాటిని శుభ్రంగా కడిగేసుకుని వాటర్ పోసుకుని ఉప్పు వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడకపెట్టేసుకుందాం. ఉడికినాయో లేదో చూద్దామండి. ఒకసారి ఫోర్క్ తీసుకొని ఒక్కసారి చెక్ చేసుకుందాము. ఉడికిపోయినాయి. వాటర్ అంతా తీసేసి బంగాళదుంపలని చల్లారి పెట్టుకుని తొక్క తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. నేను ముక్కలుగా కోసేసుకున్నాను బంగాళదుంపలు. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర తీసుకున్నాను. అలాగే పసుపు, నూనె, ఉప్పు, ఇంగువ తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నా. అలాగే పోపు దినుసులు తీసుకున్నాను. ఎందుకు ఆలస్యం చేసేసుకుందాం రండి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేశాను. తగినంత ఆయిల్ వేసుకుంటున్నా. నూనె బాగా కాగింది. పోపు దినుసులు తీసుకున్నాను. అవి కూడా మొత్తం వేసుకుని దోరగా వేయించేసుకుందాం. ఈసారి కొంచెం ఇంగువ తీసుకున్నాను. ఇంగువ కూడా వేసేసుకుందాం కొంచెం. అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేయించుకుని పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నా. కొంచెం దోరగా వేయించేసుకుందాం. బంగాళదుంపల ముక్కలు కోసుకుని తీసుకున్నా కదా, అవి కూడా వేసేసుకుందాం. బంగాళదుంపలు కూడా తాలింపు దినుసులు బంగాళదుంప అవన్నీ పట్టేలాగా కలుపుకుందాము. వీటిని చిదుముకుంటా చేసుకుందాం. అలాగే ఉప్పు వేసుకుని కొంచెం సేపు కలుపుకుందాము. అలాగే పసుపు కూడా వేసుకుందాం. ఉప్పు పసుపు పట్టేలాగా ఆ బంగాళదుంపలకి చక్కగా కలిపేసుకుందాము. కలుపుకుంటూ వేయించుకుందాం. ఇప్పుడు నేను రోట్లో పచ్చిమిర్చి ముద్ద దంచుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకుని కచ్చాపిచ్చ దంచేసుకుంటున్నాను. దంచేసానండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. పచ్చిమిర్చి ముద్దని రోట్లో వేసుకుని దంచుకోవడం వల్ల కూరకు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఈలోపు కూర ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము. ఒకసారి వేయించేసుకుందాం. బాగా వేయించేసుకుందాము. చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముద్ద ఏదైతే ఉందో అది వేసుకుని కూడా మొత్తం కూరకు పట్టేలాగా కలిపేసుకుందాం. ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే చాలండి. కూర రెడీ అయిపోతుంది. అంతేనండి, పచ్చిమిర్చి బంగాళదుంప దుల్లి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా చేసుకుని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.